కిర్లంపూడి ప్రముఖ పారిశ్రామికవేత్త గొప్ప ఆధ్యాత్మిక పరుడు సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ ఆధ్యాత్మిక సేవలు ప్రశంసనీయమని పలువురు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలను పురస్కరించుకుని కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు గౌరీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడారు. చిల్లంగి గ్రామంలో పుట్టి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజమహేంద్రవరం, హైదరాబాద్ వంటి నగరాల్లో బాగా స్థిరపడినప్పటికీ పుట్టిన గ్రామంలో సేవలు చేయడం అభినందనీయమన్నారు. చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారికి సుమారు 11 లక్షల రూపాయలతో వెండి కిరీటం, అష్టలక్ష్మి అమ్మవారికి సుమారు 10,50,000 రూపాయలు విలువ చేసే 10 జతల బంగారు శతమానాలు, ముక్కు పుడకలు, చిల్లంగి గౌరీ సంక్షేమ సంఘం కళ్యాణ మండపంలో 1,50,000 విలువ చేసే 5 ఏసీలు బహుకరించడమే కాకుండా చిల్లంగి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్మాణంలో ఉన్న అన్నదాన సత్రానికి 40 లక్షల రూపాయలు భారీ విరాళం ఇవ్వడం, కార్తీక మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 1,75,000 రూపాయలు, కిర్లంపూడి సంత మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి 1,50,000 రూపాయలు విరాళం, ప్రస్తుతం జరుగుతున్న గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలకు 3,25,000 రూపాయలు విరాళం ఇవ్వడం ఆయన గొప్ప ఆధ్యాత్మిక సేవా గుణానికి నిదర్శనమన్నారు. అటువంటి వ్యక్తి మన గ్రామంలో పుట్టడం మన అదృష్టమన్నారు. ఈ సందర్భంగా సంపర సుధాకర్ శ్రీ వినాయక వర్మ మాట్లాడారు. వ్యక్తిగత అవసరాలకు కాకుండా హిందూ దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. పుట్టిన గ్రామంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి నా వంతు సహకరించడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ సభ్యులు, గౌరీ సంక్షేమ సంఘం నాయకులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల నేను ఇవాళ స్థితిలో ఉన్నానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ నా స్తోమతకి తగ్గ నేను చేస్తున్నాను. దయచేసి స్వాతంత్రులందరూ కూడా నా విన్నపం వినాలి. మీకు తోచినంత వరకు ప్రతి గుడికి ఏదో కొద్ది గొప్ప సహాయం చేయండి. మన హిందూ దేవాలయాలు ఎక్కడికక్కడికే శిథిలావస్థలో చేరుకుంటున్నాయి. అలాంటి ఏమైనా ఉన్నా సరే నా దృష్టికి తీసుకురావాలని నా మిత్రుడు శివరామకృష్ణ చెప్పమని నేను మరీ కోరుతున్నాను. నేను మీ వంతు మీ సహాయం కూడా ప్రతి హిందూ దేవాలయానికి మీరు చేయాలని నేను మనసవాచ నేను అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి అమ్మలు అందరికీ చెప్పే నా విన్నపం ఏంటంటే మీ పిల్లలకి మన రామాయణ మహాభారతాల గురించి, మన ఇతిహాసాల గురించి, మన భక్తి గురించి దయించి రోజుకు ఒక 10 నిమిషాలైనా వాళ్ళకి అవగాహన తీసుకురావాలని మీకు మరీ వినవించుకుంటూ మీ అందరి తరఫున నాకు ఈ యొక్క సన్మానం చేయడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. నేను నా పుట్టినరోజులో నన్ను గుర్తించి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు ఇంత గొప్ప సన్మానం నాకు చేయడం నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఇది నా ఏనాడో చేసుకున్న పుణ్యఫలం నేను అనుకుంటాను. అందుకని ఈ సన్మానం గావించిన నా మిత్రులందరికీ పేరు నా ఉదయం తీసుకుంటున్నాను.